या ट्रेडर्स टाइल्स एंड सैनिटरी, हाउसिंग बोर्ड, कॉलोनी जरसला। हमारे यहाँ यूपीवीसी, सीपीवीसी पाइप, वाटर टैंक, वॉल टाइल्स, फ्लोरिंग टाइल्स, पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तयाब है। इस्तेफादा हासिल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। महबूबनगर के भोजपुर मंडल में एक चौंका देने वाला वाक़या पेश आया। तफसीलात के मुताबिक राघवेंद्र शिवा कुमार नामी अशखास ने अपने आप को RTO ओहदेदार बताते हुए लारी वालों से रकम हासिल कर रहे थे। इसी असना में हाईवे पेट्रोलिंग पुलिस ने इन पर नज़र डाली तो ये लोग फरार हो गए। पुलिस ने अंदरून 24 घंटे में फर्जी RTO को गिरफ्तार कर लिया। SP महबूबनगर ने एक सहाफ़ती इजलास से मुखातिब करते हुए कहा कि उनके यहाँ से एक कार, व्हीकल, रिपोर्ट बुक, शनाख्ती कार्ड और 11,000 रुपये नकद रकम जब्त कर ली गई। ఇది యాక్చువల్గా ఒక డాక్యుమెంట్ని ఫోర్జరీ చేయటము, తర్వాత దొంగ ఐడి కార్డ్ని చూపించి నేను పలానా అని చెప్పటము, దానికి సంబంధించిన కేసు. ఇది 464, 468, 471, 419, 420 అంటే చీటింగ్ కూడా ఉంటుంది, దానికి సంబంధించింది. అంటే ముఖ్యంగా ఒక కృష్ణా చెక్ పోస్ట్ వద్ద పనిచేసే ఒక RTO దగ్గర డ్రైవర్గా పనిచేసిన అతను రాఘవేందర్ అనే అతను 3 నెలల క్రితమే అతను విధుల నుంచి తొలగించబడతాడు. తర్వాత అతను RTOకి సంబంధించిన RTA అథారిటీ చెకింగ్ అన్నీ కూడా తెలుసుకొని ఒక RTA ఇన్స్పెక్టర్ లాగా ఒక డ్రెస్ వేసుకొని ఒక కార్లో ఉండి ఫేక్ ఐడి కార్డ్ తీసుకొని పోయే వెహికల్స్ని ఆపి మీరు ఫైన్ కట్టాలి అని వసూలు చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ఈరోజు ఎర్లీ అవర్సు మా ఆకాష్ 1, ఆకాష్ 2 అని పెట్రో కార్లు ఉంటాయి, హైవే పెట్రో మొబైల్స్. అంటే రోడ్ మీద ఎలాంటి ఎక్స్టార్షన్ కానీ ఇతర ఏం జరిగినా కూడా వాళ్ళు ఇమీడియట్గా రష్ అవ్వడానికి 2 ఉంటాయి. ఒకటి జడ్చర్ల పోలీస్ స్టేషన్ నుంచి బాలానగర్ మధ్యన ఉన్న 3 పోలీస్ స్టేషన్లకు ఒక ఆకాష్ 1 అనేది ఉంటుంది. ఆకాష్ 2 అనేదేమో భూత్పూరు, మూసాపేట, అడ్డాకులకు కలిపి ఉంటుంది. అయితే ఒకతను రోడ్డు పైన ఉండి వెహికల్ చెకింగ్ చేస్తుంటే మా ఆకాష్ వాళ్ళు చూసి మీరు నిజమైన వాళ్ళేనా అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వీళ్ళని చూసి పారిపోవడం జరుగుతుంది. వాళ్ళని వెంబడించి ఒకరికొకరు అంటే ఆకాష్ 2 వాళ్ళు ఆకాష్ 1కు ఫోన్ చేసుకొని ఎదురుగా ఆబ్స్ట్రక్ట్ చేసి వాళ్ళని పోతులమడుగు దగ్గర పట్టుకోవటం జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళని విచారిస్తే ఆ వెహికల్లో RTO అని ఒక బోర్డు, మనం పోలీస్ అని ఎలా అయితే పెట్టుకుంటామో, డిపార్ట్మెంట్ రెవెన్యూ అని ఎలా పెట్టుకుంటామో అట్లా ఒకటి పెట్టుకున్నది, ఒక యూనిఫాము, ఆ యూనిఫామ్కి ఒక 2 స్టార్లు, ఫేక్ ఐడి కార్డు, రాఘవేంద్ర అనే అతను ఫేక్ ఐడి కార్డు ఒకటి తయారు చేసుకొని అదేవిధంగా ఒక రిసిప్ట్ బుక్ కూడా తీసుకొని వచ్చిన వాళ్లకు నమ్మబలికే విధంగా ఆ చాలను కూడా అతను రిసిప్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. రిసిప్ట్ బుక్ను సీజ్ చేశాము. फेक हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।